హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఐ క్రానికల్స్. లాస్ట్ టెస్ట్ మ్యాచ్కి వచ్చింది ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా. నిన్న స్టార్ట్ అయింది. పంత్ మినహా మనోళ్ళందరూ ఫాస్ట్గా ఆల్అౌట్ అయ్యారని చెప్పాలి. పంత్ టాప్ స్కోరు అది తక్కువే, 50 కూడా కొట్టలేదు, బట్ పర్వాలేదు అనిపించాడు. టుడే మనోళ్ళు సూపర్గా అయితే బౌలింగ్ వేశారు. సిరాజు, ప్రసిద్ధ్ చెరకు 3 వికెట్స్ చొప్పున తీసుకున్నారు. బుమ్రా, నితీష్ రెడ్డి కూడా చెరకు 2 వికెట్స్ తీసుకున్నారు. పాపం బుమ్రాకే ఇంజురీ అయింది. స్కాన్స్ తీసుకోవడానికి కూడా హాస్పిటల్కి కూడా వెళ్ళాడు. మళ్ళీ మన వాళ్ళు బౌలింగ్ వేసే టైంకి కోలుకుంటాడా లేదా అనేదే చూడాలి. బుమ్రా లేకపోతే మనం గెలవడం కష్టమే అనిపిస్తుంది. బట్ ఈ మ్యాచ్లో చూస్తుంటే ఏదైతే మన వాళ్ళ బౌలర్స్ దెబ్బకి ఆస్ట్రేలియా మాత్రం అత్తలాకుతలం అయిపోయిందని చెప్పాలి. డెబ్యూగా వచ్చిన వెబ్స్టర్ తప్ప మిగతా అంతా కుప్ప కూలారు. మనకన్నా 4 పరుగులు తక్కువే కొట్టి ఆల్అౌట్ అయితే అయ్యారు. మళ్ళీ మనోళ్ళు బ్యాటింగ్కి దిగి పటా పడిపోయారు. ఆ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాము. బుమ్రా కోలుకోవాలని ఆశిద్దాం. అప్పుడే ఇండియా అయితే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గైస్, మీరు కూడా కోరుకోండి బుమ్రా కోలుకోవాలని చెప్పి త్వరగా. పంత్ వీరోచిత ఇన్నింగ్స్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం మనము. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు కూడా కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.